కాలానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు స్టాండ్ మార్చుకుంటాయని బీసీ సదస్సు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. బీసీల మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని నేతలు అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో బీసీల ఊసే లేదన్న ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ కులగణనపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేసే దిశగా అడుగులు వేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్ పెట్టాలన్నాం, రిజర్వేషన్ పెట్టలే. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఒక్క మంత్రిత్వ శాఖ బీసీల కోసం సంక్షేమం కోసం పెట్టాలన్నాం, ఒక్క ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే. ఈ దేశంలో జంతువులకు లెక్కలున్నాయి, బీసీలకు కులాల లెక్కలు తీయాలన్నాం. మా వాటా మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలన్నాం. కానీ బీసీ కులాల లెక్కలు అడిగితే ఇది దేశ సమగ్రతకే దెబ్బతీస్తుందని చెప్పి ఇలా ఇది విదేశీ శక్తుల కుట్ర అని చెప్పి ఇలా కులాల లెక్కలు అడిగినటువంటి బీసీల మీదనే ఇలా నిందారోపణలు చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చిండే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలే. నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధానమంత్రి తప్ప, కానీ అగ్రవర్ణాల చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ లాగా, అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండి బీసీలకు అన్యాయం చేసినగా మేము భావిస్తున్నాం. బీసీలను గురించి ఆలోచించినటువంటి బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.